నమస్కారం. ఒక పెయింట్ లాగా ఉంది. బట్ అది పెయింట్ కాదు. వావ్! ఏముందని అంటున్నాడు ఇంకో వ్యక్తి. ఎవరంటే కళ గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఇంకో అతను చూస్తున్నాడు. ఏముందిరా ఆడ ఆర్ట్ అన్నారు, ఏదో చిన్న గీత ఉంది అని ఒక అతను. ఇంకో అతను వచ్చేసి అదేంటి ఆ కలర్ ఉంది అక్కడ అని. ఇంకో అతను వచ్చేసి బా ఏమన్నా ఉందా. ఎలా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి చూశారు, ఒక మ్యూజియం లాంటిది లేదా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటిది, మధ్యలో వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్. అది చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, ఒక్కొక్క ఫీలింగ్స్ అన్నమాట. నిహిలిస్ట్ పెంగ్విన్ అని చెప్పేసి ఒక పెంగ్విన్ చెందినటువంటి చిన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంటే అది చూసి అంతా కూడా సూపర్ రా అంటున్నారు. పూరి జగన్ వచ్చేసి ఒక ప్రేమ కథ చెప్పాడు, ఇంకొకరు వచ్చి ఇంకో కథ చెప్పారు. మీలో చాలామంది కూడా పెంగ్విన్ గురించి నన్ను అడుగున్నారు. ఎందుకని వచ్చినప్పుడు ఒకటికి 5 సార్లు క్రాస్ చెక్ చేసుకొని చూస్తే ఆ పెంగ్విన్ డీరేంజ్డ్ ఆర్ డిజోరియంటెడ్ లొకేషన్ అన్నట్టు, లేదా డిజోరియంటెడ్ అన్నట్టు ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లంతో ఉంది. మామూలుగా పెంగ్విన్స్లో వాటి యొక్క బ్రెయిన్స్లో బయోలాజికల్ కంపాస్ అని ఒకటి ఉంటుంది. సూర్యుడికి సంబంధించేసి ఆ నీడగా సూర్యుడి రేస్కి సంబంధించి అండ్ భూమికి సంబంధించి అయస్కాంత క్షేత్రానికి సంబంధించేసి ఆటోమేటిక్గా ఈ యొక్క పెంగ్విన్ యొక్క బయోలాజికల్ కంపాస్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడున్నాము ఏటెలా ఏంటి మొత్తం చూసుకోండి. బట్ కొన్నిసార్లు ఈ మైండ్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయినప్పుడు అవి యొక్క ఉన్నటువంటి గుంపులుగా ఉంటాయి తప్ప పెంగ్విన్లు సింగిల్గా ఉండవు. ఆటోమేటిక్గా వాటి నుంచి దూరంగా వచ్చేసి డిస్లోకేట్ అయిపోయి ఇంకేటో వెళ్ళిపోతాయి. అవి ఇంక వెనక్కి రావండి. ఇది నిజం. ఎన్కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని 2007లో జర్మన్ చెందినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ అనొచ్చు, ఒక సినిమాటోగ్రాఫర్ అనొచ్చు, వెర్నర్ హెర్జోగ్ ఆయన పేరు. అతను ఒక డాక్యుమెంటరీ తీశాడు. అందులో అంటార్కిటికా ఖండంలో సముద్ర తీర ప్రాంతం నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 80 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ అది 70 కిలోమీటర్ దాటేసింది. అది ఇంకా అలాగే వెళ్తుంది. డాక్యుమెంట్ చేసినప్పుడు దాన్ని షూట్ చేశాడు. అందులో చెప్పుకున్నాడు, బహుశా ఇంకా సేపటి అది చనిపోయిద్దేమో, లేదు ఈ లోపల ఏదైనా పట్టుకుని వెనక్కి తీసుకొద్దాం సరే అది రాదేమో, ఒకవేళ వచ్చినా మరలా అక్కడికి వెళ్ళిద్దామో అంటూ రకరకాల క్వశ్చన్స్. దీనికి గాను మనల్ని క్రియేట్ చేసింది ఏంటిది? పూరి జగన్నాథ్. ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ మధ్య ఉన్న ప్రేమ బంధం అమూల్యమైంది. అలా వెళ్తున్నది మగ పెంగ్విన్, ఎందుకంటే ఆడ పెంగ్విన్ మోసం చేసింది, అందుకని అలా వెళ్తుంది. ఆడ పెంగ్విన్కి మగ పెంగ్విన్ వచ్చేసి సముద్రం ఒక పెబ్బెల్, ఒక చిన్న గులకరాయి లాంటి తీసుకొచ్చి ముందు పెట్టింది. ఆడ పెంగ్విన్ ఇప్పుడు కనుక దాన్ని ఓకే చేస్తే అప్పుడు వాళ్ళకి ప్రేమలో ఉన్నట్టు జీవితంగా కలగలిసి ఉంటారు. ఆడ పెంగ్విన్ని కలకాల కంటికి రెప్పలా కాపాడుకునేది మగ పెంగ్విన్. మగ పెంగ్విన్తో ఆడ పెంగ్విన్ కూడా అలాగే ఉంటుంది. ఎట్టి పెద్ద మగ పెంగ్విన్తో కాకుండా ఇక వేరే పెంగ్విన్తో అన్నప్పుడు ప్రేమించిన పెంగ్విన్తో కూడా వేరే వాడితో ఆడ పెంగ్విన్ కలవదు. అలా కలవటాన్ని మగ పెంగ్విన్ చూసినా ఆటోమేటిక్గా మోసం చేసినట్టే కదా. ఇక అక్కడి నుంచి ఇక చుట్టుపక్కల ఇంకెవరు నాకొద్దని వెళ్ళిపోయింది. అలా దూరంగా వెళ్ళిపోయి చివరికి ఒంటరిగా, ఆకలి లేదు, నీళ్లు లేవు, అసలు ఇంకా అసలు ఎవరికి సంబంధం లేదు. ఇంకా ఎవరు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళిపోతా నన్ను నేను సృష్టింపజేసుకుంటాను, తర్వాత చనిపోతాను. సల్లేఖన వ్రతం ఏదో అంటారు, సబ్జెక్ట్ కరెక్షన్, జైనులకు సంబంధించి ఇదే అనమాట. ఫస్ట్ వాళ్ళు భోజనం మానేస్తారు, తర్వాత నీరు మానేస్తారు, ఆ తర్వాత గాలి పీల్చుకోవడం కూడా మానేస్తారు. ఇక బాడీ సూక్ష్మింపజేసుకొని చివరికి చనిపోతారు. అలా పెంగ్విన్ మోసపోయిందన్న బాధలో చనిపోయింది అని చెప్పేసి పూరి కథలు వేశాడు. బట్ రియాలిటీ ఏంటి? మైండ్ మతి భ్రమణం చెంది ఆ రకం పోయిందే. దీనికి మన వాళ్ళు నిహిలిస్ట్ పెంగ్విన్ అంటూ, పోండిరా మీ బతుకు మీరు బతకండి, మీరు నాకు నచ్చలా, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నా దొర నేను పోతున్నా, నాకేం వినపడవు, నాకేం కనపడవు, నేనేం పట్టించుకోను, నన్ను ఎవడు ఆపలేడు, నా నచ్చినట్టు నేను ఉంటా అని వెళ్ళిపోతుంది నిహిలిస్ట్ పెంగ్విన్. అలా బతకాల మనం అంటే ఒకడు. మనుషులు ఎలా అయిపోయారంటే కుక్క, నక్క, బర్రె, పిల్లి, గేదె ఏదైనా కానీ వీడు చేయని పని అది కానీ చేస్తే అది చేసిన పనులు వీడినా చూసుకున్నాడంటే దాన్ని వైరల్ చేస్తున్నాడు అండ్ దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. అలా తయారయ్యారా బాబు ఈరోజు మనుషులు. కొంచెం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ ఉండండి అండ్ మంచి మంచి బుక్స్ చదువుకుంటూ ఉండండి. నచ్చిన ఫుడ్ తినండి, నచ్చిన సినిమా చూడండి, నచ్చిన హ్యాపీగా గుడులకి అండ్ ఎవరెవరు టూరిస్ట్ ప్లేస్కి అటు వెళ్తూ ఉండండి. అన్నీ సెట్ అవుతాయి. మార్నింగ్ ఎట్టపట్లో వాకింగ్ చేసుకోండి. మార్నింగ్ అండ్ ఇప్పుడు దొరికినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతుంది.
ఎదురు నుంచి ఏది ఆశించకండి, చేయి చాచి అడగటాలు చేయకండి, వీలైతే మీరే ఇవ్వడానికి ట్రై చేయండి. సొంత వాళ్ళ దగ్గర కూడా నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి వద్దు, వీలైతే మీరే ఇవ్వండి. అప్పుడు ఉండే సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. వాడు కష్టపడ్డాడు, అమ్మకు వచ్చేసి నగలేవో చేయించాడు, ఆమె బాగా కష్టపడింది, నాన్న అంటే నాన్నకేవో చేయించింది. రేపటి రోజు నాన్న చనిపోయాడు, ఆయనకు నువ్వేదో చేపించావో అది నీది కాదు మన ఇద్దరిదాన్ని లేదా నాది అని అంటే ఇడంత ఎదో ఇంకోటి ఉన్నాడు. ఎందుకు? నాన్నకి చేపించింది ఆమె. సో అవి ఏం చేయాలి, ఆమె డెసిషన్ తీసుకుంది, ఆమె కొనిచ్చింది కదా. అలాగే అమ్మకి ఇతను కొనిచ్చున్నాడు, ఏం చేయాలి ఇతను డెసిషన్ తీసుకుంటాడు. అంటే ఈ మాట ఎందుకంటానంటే, తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తులు ఏవైతున్నాయో ఓకే అందరూ పంచుకోవచ్చు. బట్ కొడుకులు కూతుళ్ళు అన్నప్పుడు వాళ్ళ తండ్రికి సంబంధించి ఆస్తులు కానీ రిమైనింగ్ ఏమైనా కనుక ఉన్నప్పుడు వాళ్ళ వీలునామా రాస్తే సరే, వీళ్ళు మనకు రాలేదనుకోండి, ఏదైనా సరే అది నువ్వు కొని పెట్టావు నేను కూడా అనవసరం, ఆయన లేడు కదా ఇప్పుడు మనం పనిచేసుకుందాం, ఆమె లేదా మనం పనిచేసుకుందాం. ఎందుకు చెప్తానంటే, సందర్భంగా ఎందుకు చెప్తానంటే, నేను రీసెంట్గా కొన్ని అబ్జర్వ్ చేశాను. డబ్బుల దగ్గర మనుషులు ఎలా తయారవుతున్నారంటే, అన్నాళ్ళు బంధాలు బంధుత్వాలు అసలు నువ్వు లేకపోతే నేను లేనంటూ ఉన్నటువంటి వాళ్ళు డబ్బుల దగ్గరికి వచ్చేసరికి అమ్మ బాబోయ్ నాకు అది ఇవ్వాల్సిందే, అది నీకు ఇవ్వను, ఇలా తయారైపోతున్నారు. అలా ఈ పక్షులకి జంతువులకు ఉండవరా బాబు, ప్రకృతిలో బతికేస్తుంటాయి కదా, హ్యాపీగా ఉన్నదంతా బతికేస్తాయి. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనుషులైన వాళ్ళు ఉన్నారు చూసారా, చుట్టుపక్కల బంధాలు బంధుత్వాలు ఫ్రెండ్స్ లైక్ ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి, ఏంద్రా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారా, ఏంద్రా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారా, వీళ్ళకి ఎంతన్న ఆశ చావదా, ఎంతన్న ఇంతే కోరికలతో ఉంటూ ఉంటారు వీళ్ళు అని అనుకొని, చూసావా పెంగ్విను ప్రశాంతం ఒక్క వెళ్ళిపోతుంది, చూసావా ఆ పక్షి ఎంత చక్కగా పాడుతూ ఉందో, ఎంత చక్కగా గాలి ఎగురుతూ ఉందో, చూసావా ఆ మృగాన్ని నచ్చిన దాన్ని తింటుంది, మిగతాప్పుడు వదిలేస్తుంది. ఇలా అండి మనిషి తనను తాను ఇంకొక మనిషిలో చూసుకోవటం మర్చిపోయాడు. మనిషి తనను తాను వెతుక్కోవటం మర్చిపోయాడు. తనలో తను వెతుక్కోవటం మర్చిపోయాడు. నో దైసెల్ఫ్ అని చెప్పి వివేకానందుడు చెప్పాడే, దాన్ని మర్చిపోయారు. ఎదురు ఉన్నటువంటి కుక్కనో నక్కనో పిల్లినో నత్తనో కాగినో బర్రెనో దేన్నో చూసి దానిలో వీడు వెతుక్కుంటున్నాడు. అరే నువ్వు మనిషివిరా, సాటి మనుషులు నిన్ను వెతుక్కో, లేదా నీలోనే నిన్ను వెతుక్కో. బట్ మూగజీవాలు నిన్ను వెతుక్కోవటం ఏంటి, నీ జాతి గంధాల్లో నిన్ను ఎత్తుక్కోవటం ఏంటి, అండ్ ఒక బొమ్మను చూసి నువ్వు అనుకోవటం ఏంటి? ఈవిడకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? నిహిలిస్ట్ పెంగ్విన్ అంటూ ఆ పెంగ్విన్ని గొప్పగా చెప్తున్న పిచ్చోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో వేస్తున్నారు. అదే దానికి మైండ్ మతి భ్రమించి ఆ రకం పోయిందిరా. మీరైనా కాన్ఫిడెంట్గా మీకున్న సొమ్ముతో బతకండి, మీరైనా మీకున్న ప్రేమని 10 మందికి పంచుతూ సంతోషంగా ఉండండి. మన తన అన్న డిఫరెన్స్ తెలుసుకొని ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అది తెలుసుకొని ఉండండి. అంతగా మరలా చెప్తున్నా, ఇవ్వటం అలవాటు చేసుకోండి, గొప్పగా ఉంటారు. తీసుకోండి, బట్ తీసుకున్న దానికి రెట్టింపు వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే, ప్రేమతో సహా. 2 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ మనుషులకు సంబంధించి నేర్పాల్సినవి ఎన్నో ఉన్నాయి, చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి డీటెయిల్గా ఇన్డెప్త్ వేలో ఇచ్చాను. ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. సో ఆ పెంగును సంబంధించి కథలు వెళ్ళారు. నమస్కారం రా బాబు, ఎప్పుడు 2007లోది ఎండ్ కోర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ సంబంధించి షూట్ చేస్తున్నప్పుడు ఈ పెంగ్విన్ కనపడింది ఆయనకి. ఎవరికి ఎలా చెప్పాను కదా, హెడ్ జోసో ఎవరున్నారు చూసారా, ఆయనకి సంబంధించి.